రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులపై పోలీసులు ఫోకస్ చేశారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ కేసులు రీఇన్వెస్టిగేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. ప్రధాన కేసుల్లో ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితులపై సిఐడి అధికారులు నిఘా పెంచారు. రాష్ట్రంలోని కమిషనర్లు, ఎస్పీలు పెండింగ్ కేసులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టాలని, వివిధ కేసులలో నిందితులపై ఉన్న వారెంట్లను క్లియర్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా కొన్ని కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు నచ్చచెప్పాలని, ఇందులో ఒక వర్గం అంగీకరించని పక్షంలో ఆయా కేసులను వదిలేయాలని డీజీపీ సూచించారు. డీజీపీ ఆదేశాలతో పెండింగ్ కేసులపై జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు ప్రతి వారం రివ్యూ చేస్తున్నారు. పాత కేసులు, వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసుల్లో అలసత్వం వహించే పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో గ్రామాలలో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 1,00,000 కేసులు నమోదవుతుండగా వాటిలో 5% పెండింగ్ కేసులుగా మారుతున్నాయి. ఇక కొన్ని కేసులు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యంతో పెండింగ్ లో పడుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే సైబర్ క్రైమ్, సిఐడి, సిసిఎస్లలోనూ పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవటం కష్టంగా మారుతోందని, వివిధ రాష్ట్రాల్లో, దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ స్టేషన్లో వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు పోలీసు అధికారులు. గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీస్ శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రతి ఏటా పోలీసులు విడుదల చేసే రిపోర్ట్స్ చూస్తే తెలుస్తోంది. 2023 వరకు రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు 50,000కు చేరుకుంది. హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు పనిచేసిన కాలంలో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. అలాగే జీరో పెండింగ్ కేసులుగా రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు పోలీస్ బాస్లు. కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని డీజీపీ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి వారం పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆచరణకు సిద్ధమవుతున్నారు పోలీసులు.